హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయాన్ని అయితే చూసుకుంది. టీడీపీ కూటమితో భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. సో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటో ప్రస్తుతం మనతో పాటు చెప్పడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. అయితే వైఎస్ఆర్సీపీ చాలా ఘోరంగా ఓడిపోయింది సార్. అంటే నిజానికి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒక ప్రతిపక్ష హోదాకి ఉండాల్సిన సీట్లు కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు. అంటే దానికి కారణాలు ఏమై ఉంటాయి? ఉన్నాయమ్మా, దానికి కారణాలు 4 కారణాలు. ఒకటి, చంద్రబాబు నాకు ఇది ఆఖరి ఎన్నికలు, ఈ తర్వాత మళ్ళీ నేను కంటెస్ట్ కూడా చెయ్యను అని అంటాం. ప్రజల్లో అది ఒక మాట, ఆ మాట సింపతి తీసుకొచ్చింది. అయ్యో పాపం 40 ఏళ్ళుగా ఉన్నాడు రాజకీయాల్లో, ఇన్నాళ్ళుగా ఉన్నాడే పాపం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినాడు, ఇతన్ని ఆఖరి రోజుల్లో ఇంట్లో ఓడించి ఇంట్లో పంపించడం కరెక్ట్ కాదు, పాపం ఆఖరిసారి గెలిపిద్దాం, 5 ఏళ్ళు ఇచ్చి జగన్కి ఇచ్చే నెక్స్ట్ 5 ఏళ్ళు ఈయనకి ఇద్దాం అని ప్రజలు ఆ సింపతి, అదొకటి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, నేను పోయినసారి నన్ను ఓడించారు, 2 చోట్ల ఓడించారు, ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, నేను నాకు ఆశీర్వదించండి అని బతిమాలుకుంటాం కానీ, ప్రార్థించటం కానీ, నివేదన కానీ ఏదైనామో బాగా ఆ మాట అడగటం. అయ్యో రోజు ₹1 కోటి తీసుకునే హీరో మన ఇంతగా బతిమాలుతున్నాడే, ఇంతగా మనల్ని ప్రాధాయపడుతున్నాడే, ఈసారి పాప ఆయనకి చేద్దాం అనే ఈ సింపతి ఒకటి వర్క్ చేస్తుంది. రెండోది ఈ పథకాలు. ఈ పథకాలు, సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మేనిఫెస్టోలో ఇంతకన్నా పెంచేది లేదు, ఏదో చూసాక పెంచలేదు, పెద్దగా పెంచను, ఇది ఇంతే, ఆర్థిక పరిస్థితి అంతకన్నా పెరగదని చెప్పాడు. కానీ చంద్రబాబు అంతకు మించి ఇస్తాను, 15,000 అంటే 2,000 ఇస్తాను, అదంటే ఇది ఇస్తాను అని మొత్తం పెంచి చెప్పాడు. జనాలు వాటికి ఆకర్షణీయులంటారా? ఎందుకంటే అరే ఇచ్చాడు, జగన్ ఇవ్వలేదు అంటలేదు, ఇచ్చాడు, కానీ నేను అంతకన్నా ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా. అతనేమో ఇవ్వలేనంటున్నాడు, ఇతనేమో ఇస్తాను ఇవ్వగలను అన్నాడు. 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఏమో ఇతనేం మతలబు చేయగలడో, ఏమి ఆర్థికంగా ఎలాంటి సృష్టించగలడో, ఇస్తాడు, ఆయన ఎక్కువ ఇస్తాడు. ఎక్కువ ఇస్తున్న తరకి మనం గెలిపించుకుంటే మనకే మంచిది కదా, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అనే ఒక పాయింట్. 2 పాయింట్లు. 3వ పాయింట్, ఈ 2 పాయింట్లు బాగా పనిచేసి, 3వ పాయింట్, ఈ జగన్ అనే వ్యక్తి వాళ్ళ వాలంటీర్స్ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ ఆయన చేశాడు. వాలంటీరు కింద ఉన్నవాళ్ళు, లేబరు, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఆనందపడ్డారు. కానీ పై క్లాస్ కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు ఏంటంటే మనకేంటి ప్రయోజనం జరిగింది ఈయన హయాంలో, మనకేం హయాం, మనకి వాళ్ళు ఏదో ఓకే, వాళ్ళకి రిక్షా వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, మనకేమి ఇచ్చాడు, మనకి ఇవ్వలేదు అనే పాయింట్లో ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా మనకేమి ఇవ్వలేదు, మనకేం పొందలేదు, వాళ్ళేది పొందారు, ఒక 60 లక్షల మంది పొందారు. 5 కోట్ల మందిలో 64 లక్షల మందే కాదు కదా, మేము మనుషులమే కదా, మాకు జగన్ ఏమీ చేయలేదు. జగన్ ఆ విషయంగా ఆ దారిలో కాకుండా ఎంతసేపు లేబర్ చేసుకున్నాడు అనేది అదొక పాయింట్. ఇట్లా ఈ పాయింట్లన్నీ యాక్టివ్గా కలిసి వచ్చింది. అతనికి ఆఖరి 10 రోజుల్లో బాగా కలిసి వచ్చింది. సింపతి వేవ్ ఒకటి, సింపతిగా పాపం అనుకుంటే ఇద్దరు ఆ సింపతిగా మాట్లాడటం, నేను ఈసారి ఆఖరి అంటే ప్రజలు పాపం అంతే కదా, 40 ఏళ్ళు చూస్తున్నాం ఇది రాజకీయాల్లో, పాపం ఇవాళ ఆఖరి ఎన్నికలు అంటున్నాడు, మళ్ళీ ఎన్నికలు నిజంగానే ఎన్నికలు మళ్ళీ వచ్చే వయసు అయిపోతుంది, మళ్ళీ ఎన్నికలకు ఎక్కడ వస్తాడు ఆయన, సరే ఈ ఎన్నికలు గెలిపించకపోతే ఇక జీవితం ఓడిపోయిన వ్యక్తిగా రాజకీయం ముగుస్తుంది, అలా కాకుండా గెలిచిన వ్యక్తికైనా పంపిద్దాం అని మన తెలుగు వాళ్ళలో ఆ సెంటిమెంట్స్ ఎక్కువ. గతంలో కూడా జగన్ ఒక్కసారి అడిగితేనే జాలిపడి ఇచ్చేశారు, ఇప్పుడు అలాగే జాలిపడి ఇచ్చేశారు. అందుకని చరిత్ర పునరావృతం అంటున్నాను. చరిత్ర ఆనాడు చంద్రబాబుకి ఎంతటి పరాభవం కలిగించారు ప్రజలు, ఇవాళ జగన్కి అంతటి పరాభవం కలిగించారు. సేమ్ చరిత్ర మళ్ళీ పునరావృతం. ఇది ఆ రోజు అంతే, చంద్రబాబుని
14 ఏళ్ళు సీఎం చేసి చంద్రబాబుని 2 ఎంపీ సీట్లు 23 సీట్లు కుదేలు చేసి కూర్చోబెట్టారు. ఇవాళ అదే జగన్ని అదే ప్రజలు 11 సీట్లకి 4 ఎంపీలకి కుదేలు చేశారు. సో చరిత్ర పునరావృతం జరుగుతుంది ఎన్నికల్లో. సార్ ఒకటి అంటే జగన్ గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఆమె సొంత చెల్లెలు షర్మిల గారు ఉసూరు తగిలింది, అందుకనే ఆయన ఓడిపోయారని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ పిచ్చి మాటలే కదమ్మా. సో అమ్మాయి గెలవాలిగా, అమ్మాయి ఉసురు తగిలితే ప్రజల్లో అంత ఉంటే అమ్మాయి గెలవాలిగా. ఇవన్నీ ఒట్టి మాటలమ్మా. ఇక్కడ ఓన్లీ అమ్మాయి ఎవరు లేరు. ఇట్ ఈస్ బిట్వీన్ చంద్రబాబు అండ్ జగన్. జగన్ కావాలా, జగన్ కంటిన్యూ చేయాలా, చంద్రబాబుకి ఇవ్వాలా, ఇదే మ్యాటర్. అక్కడ ప్రజలందరూ కూడా ఈ సింపతి మీద అయ్యో పాపం ఆఖరి ఎన్నికలు చంద్రబాబుకి ఇద్దాం, జగన్ వద్దు అనుకుంటాం కన్నా చంద్రబాబుకి ఇద్దాం ఆఖరి ఎన్నికలు. పాపం పోయినసారి అన్నీ దెబ్బతిన్నాడు పవన్, ఇవాళ బతిమాలుతున్నాడు. నాకు ఒక్కసారి ఒక అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఎలక్షన్స్ లో చాలా కీ రోల్ పోషించారు. 21కి 21 స్థానాలు కూడా కైవసం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది ఏం లేదు. ఇప్పుడు ఒక మైండ్ సెట్, ఓటర్స్ మైండ్ సెట్ ఒక షేప్ తీసుకుంటే ఇక అక్కడ అది వెళ్ళిపోద్ది. అక్కడ అలాగొచ్చింది, అలాగూ 21 సీట్లు వచ్చేసినాయి. ఇప్పుడు 21 సీట్లు రావటం ముఖ్యం కాదు, ముందు ముసలు పడ్డ. కానీ రేపేంటి 20 సీట్లు వచ్చి పవన్ కళ్యాణ్ని ఎట్లా వాడతాడు చంద్రబాబు, ఎట్లా కుట్రలు పని వెనక్కి తోస్తాడు. ఎందుకంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పెరిగితే నష్టపోయేది చంద్రబాబు కొడుకు లోకేష్. సో లోకేష్ కనుమరుగైపోతాడు జగన్ పెరిగితే, పవన్ పెరిగితే. చంద్రబాబు పవన్ ఇక్కడెక్కడో ఉంటాడు. చంద్రబాబు మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టింది ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్ దెబ్బతింటాడు కనుక లోకేష్ని పెంచుకోవడం కోసం పక్కన పెట్టాడు. అలాగే ఇప్పుడు రేపు పవన్ పెరిగితే నష్టపోయేది లోకేష్ రాజకీయ మనుగడ ఉండదు. నెక్స్ట్ తరానికి, రాబోయే తరానికి లీడర్ సో పవన్ని గెలిచాడు, కానీ గెలిచింది అక్కడే పెడతాడు. గెలిచింది తారాజువులాగా మా రాజకీయాల్లో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆ తారాజువులాగా ఎదగడానికి చంద్రబాబు ఎదగనివ్వడు. ఎన్ని రకాల కుట్రలు చేయాలో, ఎన్ని రకాల మ్యానిపులేషన్ చేయాలో చేసి జగన్ని ఎంత తగ్గించాలో చూస్తాడు. జగన్ ఎంతవరకు తగ్గించాలి, తగ్గించడం, లోకేష్ని ముందుకు తీసుకెళ్ళటం ఎట్లా చేయాలి అదే వ్యూహం చేస్తాడు. ఆ వ్యూహాన్ని, ఆ కుట్రని లోకేష్ పవన్ ఎలా తట్టుకుంటాడో చూడాలి. పవన్ పక్కన ఈ వ్యూహాన్ని తట్టుకోగలిగిన, ప్రతి వ్యూహం చేయగలిగిన వాడు ఉన్నారా అని చూడాలి. ప్లస్ ఇవన్నీ జరిగినా కూడా నేను మాత్రం ఇప్పటికీ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ బంగారపు లాంటి గోల్డ్ ఛాన్స్ పోగొట్టుకున్నాడు అనే నా ఉద్దేశం. చెప్తా, ఈ 22 సీట్లు గెలవడం, కంగ్రాచులేషన్స్ ఒక ఏని పక్కన పెడితే అతను ఒక బంగారమైన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. 2020లో తను ముఖ్యమంత్రిగా జనసేన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా బీజేపీ కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయాణం జరుగుంటే ఇవాళ పవన్, ఎందుకంటే ఒక జనసేనను చూసాం, చంద్రబాబు చూసాం, ఇప్పుడు జగన్ చూసాం, మూడో ప్రత్యామ్నాయం పైన మోడీ వస్తాడు, ఈ కొత్త ప్రత్యామ్నాయం దీనికి వేద్దాం అనే ఆలోచన బాగా గట్టిపడేది. ప్లస్ సీఎం పవన్ అనేటప్పటికీ మొత్తం కాపు కమ్యూనిటీ అంతా కూడా ఇన్నాళ్ళకి మన కాపు నుంచి ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మొత్తం ఏకమయ్యేవారు. ఆ ఏకమయ్యి వాళ్ళు తను ఒకవేళ సీఎం క్యాండిడేట్గా మూడో ప్రత్యామ్నాయంగా వచ్చి ఒకవేళ ఓడినా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండేవి. ఒకవేళ ఓడినా సీఎం రాబోయే ఫ్యూచర్ సీఎంగా ముద్ర పడిపోయేది. జగన్ ఇవాళ కాదు రేపైనా సీఎం తనే. ఇప్పుడు రేపు తను సీఎం అవుతాడంటే కష్టం. ఎందుకంటే చంద్రబాబు ఉన్నంత వరకు తను సీఎం కాదు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు బతికున్నంత వరకు, చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నంత కాలం పవన్ ముఖ్యమంత్రి అనే మాట అనలేడు. ఎందుకంటే జనాలు కూడా చంద్రబాబు పక్కన మనిషి, చంద్రబాబు పక్కన మనిషి అయితే నువ్వు ముఖ్యమంత్రి కాదు. జగన్తో, పవన్తో, చంద్రబాబుతో ఉంటూ ముఖ్యమంత్రి ఎలా అంటావు? ముఖ్యమంత్రి చంద్రబాబు.
కనుక ఆ ముఖ్యమంత్రి పవన్ అని ప్రజల్లోకి వెళ్ళే అవకాశాన్ని జారవేర్చుకున్నాడు. సార్, ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పక్కన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక లీడర్లా ఉన్నారు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా చూసాం. అంటే మరి ఎన్టీఆర్ గారికి 2 కొడుకులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉందాం అనుకుందాం. మరి కొడుకుకి కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కదా, మరి ఆయన అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరు అనే లాజికే తప్పు, దానికి తిరిగి పొందలేదు. అక్కడ చంద్రబాబు అక్కడ కొడుకు విషయం కాదు. చంద్రబాబు సీఎం అవ్వాలని ఎన్టీఆర్కి వెన్నుబడి పొడిచి ఆయన కూలదోసి వచ్చాడు. ఇప్పుడు అలాగే చేయమంటారా పవన్ని? వెన్నుబడి పొడి చంద్రబాబుని తోసేయమంటారా? మీరు చెప్పే లాజిక్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆనాడు చంద్రబాబు ఎన్టీఆర్కి చేసినట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేయాలి. వెనకాల ఆ రోజు నాదెల్ల భాస్కర్ రావు ఉన్నాడు, ఇవాళ నాదెల్ల మనోహర్ ఉన్నాడు. అట్లా అది కాదు. చంద్రబాబు ఉన్నంతకాలం చంద్రబాబు పక్కన పెట్టుకుని భుజం మీద చేసి పవన్ని ముందుకు నడిపిస్తాడే తప్పితే తను ముఖ్యమంత్రిగా ఎదగడానికి అవకాశం ఇవ్వడు. ముఖ్యమంత్రి పవన్ అనే మాటకి అవకాశం ఇవ్వడు. ఆ అవకాశం తనకు స్ట్రైట్గా అందింది, అది పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు పక్కన చేరి ముఖ్యమంత్రి సీఎం పవన్ అనే ఆ మాటని ప్రజల్లోకి ఆ మాట వెళ్ళాల్సిందని పోగొట్టుకున్నాడు. అది వెళితే ఏమిటంటే, అది ఇల్లుంటే ఈ ఎన్నికల్లో ఇవాళ గెలిస్తే గెలిచి ఉండేవాడు, లేకపోతే ఫ్యూచర్ అయినా ఆల్టర్నేటివ్ తనే. 2029కి ఆల్టర్నేటివ్ తనే అయ్యేవాడు. ఈ చంద్రబాబు అయినా ఇద్దరైనా అయిపోయింది 10 ఏళ్ళు, తనే ఆల్టర్నేటివ్ అయ్యేవాడు. ఆ ఆల్టర్నేటివ్ సీఎం అనే బ్రహ్మాండమైన ఛాన్సు పోగొట్టుకున్నాడు. అదే అందుకనే అతని రాజకీయ వ్యూహం లేదు, రాజకీయ రచన కరెక్ట్గా లేదు అని నేను అనేకసార్లు చెప్తుంది. ఇప్పుడు కూడా అదే చెప్తుంది. అతను ఇవాళ గెలవచ్చు, సంతోషం, కానీ బంగారం వంటి ఛాన్సు సీఎం పవన్ అనే మాటను పోగొట్టుకున్నాడు. సార్, అయితే ఇప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కీలకం అని చెప్పేసి అంటున్నారు, చాలా కీ రోల్ అని చెప్పేసి అంటున్నారు. చాలా కీ రోలు. పవన్ ఆయన సీఎం అవటానికి, ఇప్పుడు పిఎం అవటానికి గ్యాస్టీస్ అయితే కూటమి ప్రకారం 295 సీట్లు గెలిచారు. కానీ ఒరిజినల్గా ఓన్లీ బీజేపీ అనేది 239 239 అంతే. సో అది సరిపోదు, 282 సీట్లు కావాలి గవర్నమెంట్. గతంలో 303 300 వచ్చినాయి కనుక చేశారు. ఇప్పుడు 204 కంటే మళ్ళీ ఒక 30 సీట్లు కావాలి. 30 సీట్లు 40 సీట్లు దాకా కావాలి. ఈ 40 సీట్లు కావాలంటే చంద్రబాబు 21 సీట్లు ఉన్న చంద్రబాబు, కూటమి 21 సీట్లు ఉన్న చంద్రబాబు, దాంట్లో బీజేపీ 3 తీసేసిన, పవన్ కళ్యాణ్ 2 తీసేసిన, 9 పోతే మిగతా 25లో 9 పోతే 16 సీట్లు. 16 సీట్లు చంద్రబాబు దగ్గర ఉన్నాయి, 12 సీట్లు నితీష్ కుమార్ దగ్గర ఉన్నాయి. ఈ 28, మిగతా చిన్న చితక పార్టీలు ఉన్నాయి. వాటిలందరినీ గోకుతున్నారు కాంగ్రెస్. ఈ గోకుతనంలో ఇక్కడ ఏమిటి రిస్క్? చంద్రబాబు ఇప్పుడే కదా ఎలక్షన్లో కలిసి పోటీ చేసాం, ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఎట్లా అనే ఆ క్వశ్చన్కి ఆన్సరు స్పెషల్ స్టేటస్. కాంగ్రెస్ ఏమంటుంది? బీజేపీ మీకు స్పెషల్ స్టేటస్ లేదు అని పార్లమెంట్లో చెప్పేసింది. మేము ఇస్తాం, బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేకపోవచ్చు, మేము ఇస్తాం స్పెషల్ స్టేటస్, మీరు ఇటు రండి అని అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఎరకాటలో పడతాడు. వద్దు అంటే ప్రజల్లో, అరే ఇన్నాళ్ళు పోరాడింది అందుకే కదా, స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే వాళ్ళతో చేతులు కలుపుకుంటా, వాళ్ళు వద్దటం ఎందుకు అని బ్యాడ్ అవుద్ది. తీసుకుంటే నమ్మక ద్రోహం అవుద్ది. ఈనాడు నిన్నటిదాకా ఎన్నికల్లో కలిసి పోట్లాడి ఇవాళ గబుకుని వాళ్ళ కాంగ్రెస్ సమర్థిస్తా అంటే ఎట్లా? అది రాజకీయంగా నమ్మక ద్రోహం అవుద్ది. మరి స్పెషల్ స్టేటస్ వదులుకుంటే ప్రజల ముందు దోషి అవుతాడు. సో ఒక ఎరకాటమైన పొజిషన్లో ఉన్నాడు. ఏం చేస్తాడు? నితీష్ కుమార్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు, వాళ్ళు బీహార్ కూడా ఎప్పటి నుంచో స్పెషల్ స్టేటస్ కోసం అడుగుతున్నారు. స్పెషల్ స్టేటస్ అడుగుతాడు, 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. అలా కాదు, స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతున్నారు. సో అది కూడా ఇస్తామంటున్నారు.
మా ప్రభుత్వం స్పెషల్ స్టేటస్కి వ్యతిరేకం కాదు, మీ ఇద్దరికి ఇస్తాం అంటున్నారు. సో అతను నాకు స్పెషల్ స్టేటస్ ప్లస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి అంటున్నారు, ఈయన స్పెషల్ స్టేటస్ ప్లస్ 4 మినిస్ట్రీలు అంటున్నాడు. ఇప్పుడు జంజాటంలో ఉంది. అందుకని మోడీ గారి ప్రమాణ స్వీకారం కానీ ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తే మొత్తం కూటమి యొక్క 295 లిస్ట్ ఇస్తారు.